చాలా మంచిది. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విందాము. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నారు. మనము కూడా మన జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు చాలా ఉన్నాయి. మరి నెల రోజుల్లో దేవుడు చేసిన మేలుల్ని మీరు సాక్ష్యాలుగా ప్రభును మహిమపరచుటకు ఆ విషయాలను స్పష్టతగా చెప్పారు. మరి శాసమ్మక్క విషయంలో తన కుమారుడు ఆరోగ్య విషయమే కానీ ఆ రాత్రంతయు ఆమె పడినటువంటి ఆ వేతన అదంతా కూడా చెప్పింది. తన కుమార్తె బలహీనరాలైనప్పుడు 15 రోజులు అక్కడే ఉండి ఆమెకు విడుదల వచ్చినట్లుగా ఆమె విశ్వాసము, ప్రార్థన, ప్రేమ అన్నీ మనం చూస్తూ ఉన్నాం. అలాగని అందరూ కూడా ఈ నెలలో మీరు దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని, ఈ నెల రోజుల్లో దేవుడు మనల్ని కాపాడినటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రభు సన్నిధిలో మీరు చెప్పారు, ప్రభును మహిమపరిచారు. సాక్ష్యం అనేటువంటిది ఎలాగుంటుందంటే ప్రభువుకు మహిమ. మనకి ఎంతో ఒక వెహికల్ మీద మనం నడిచి వస్తున్నప్పుడు ఎవరన్నా కాస్త ఒక వాహనం ఎక్కించుకొని మనలో దింపారనుకోండి, మనం వాళ్ళ కృతజ్ఞత చెప్తాం. అలాగని నెల రోజుల్లో దేవుడు మన ఎడల జరిగించిన ప్రతి కార్యాన్ని సాక్ష్య రూపంలో సాక్షిగా నిలబడి ప్రభు నా ఎడల ఈ నెలలో చేశాడని చెప్పినప్పుడు అది దేవుని యొద్దకు వెళ్ళిద్ది, దేవుడు మహిమపరచబడతాడు. కనుక అది ఒక మంచి లక్షణము, మంచి ఆలోచన అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఈ నెల రోజులు దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఎల్లప్పుడూ కూడా తోడుకుంటాడు. కనుక నీ మాసం అనగా ఈ నెల వెళ్ళిపోతుంది కనుక ఎదుటితోటి ఈ రోజున ప్రభును స్తుతించుట కృతజ్ఞత కూడికను మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనుక దేవుడు తోడై ఉండి, తనతో దేవుడు ఉండి ప్రతి సమస్యలో, బాధల్లో, అన్ని విషయాలు తోడుగా ఉండి కాపాడి ఆయన రక్షించినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తునికి దేవునికి మధ్య ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ఎలాగుంటుందంటే, దేవుడు ఆయనతోటి నీకు నేను తోడుగా ఉన్నాను అంటాడు, అది అయిపోతుంది. రెండోసారి భక్తుడు ఏమంటాడంటే, నీవు నాకు తోడుగా ఉండి నాకు కావలసినన్ని ఇస్తే నేను సంపాదించిన దాంట్లో నీకు దశభాగం ఇస్తానని, 10వ వంతు ఇస్తానని అక్కడ కొన్ని ప్రమాణపూర్వకమైన మాటలు ఆయన మాట్లాడతాడు. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రమ కలిగిద్ది. ఎవరి చెంతకు వెళ్ళాడో వాళ్ళే వ్యతిరేకకరమైన వ్యక్తులుగా అయిపోయినప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు, లేదు లేదు నువ్వు ఇక్కడి నుంచి నీ బంధువుల యొద్దకి, తండ్రి ఇంటికి వెళ్ళిపో, నేను నీకు తోడుగా ఉంటానంటాడు. తర్వాత ఆయన ఆశీర్వదిస్తాడు దేవుడు. కనుక దేవుడు చెప్పినట్లుగా ప్రదేశానికి వెళతాడు. తన కుమార్తె విషయంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి జరుగుతుంది. జరిగినప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళంతా వచ్చేసి ఆ భక్తుని, తన కుటుంబాన్ని భూమి తుడిసివేసే విధంగా చేస్తాడని భయపడుతున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, మొదటిగా నేను నీతో మాట్లాడిన స్థలములు వెళ్ళి బలిపీఠము కట్టు. ఆ మాట చెప్పగానే భక్తుడు లేచి, అది ఎప్పుడో ప్రభువు నాకు చెప్పాడు, ఎప్పుడో నేను వాగ్దానం ప్రభుకు మాట ఇచ్చాను, ప్రమాణం చేశాను, అయితే నేను దాన్ని మర్చిపోయానని చెప్పి అది సరి చేసుకుంటాడు. ఎప్పుడైతే బలిపీఠాన్ని కడతాడో తన మీదకి ఎవరైతే వస్తారన్న భయము కలిగి ఉన్నాడో, ఇతనిలో ఉన్న భయముపై ఇతను ధైర్యం వచ్చింది. ఇతనికి ఎవరైతే హాని చేస్తారో ఇతను అనుకున్నాడో వాళ్ళందరికీ ఇతనంటే భయం వచ్చేసేసింది. అంటే దేవుని భయం కమ్ముకుంది. అంటే ఈ స్టోరీ అంతటిలో ఈ ఉన్నటువంటి చెప్పుకునే సందర్భం అంతట్లో ఏమి కనబడుతుందంటే, మానవుడికి దేవుడు తోడుగా లేకపోతే ఏమీ చేయలేము. ఏమిటంట? ఏమీ చేయలేము. మీరు సాక్ష్యాలు చెప్పారు. ఇందులో దేవుని సహాయం ఉన్నదా లేదా చెప్పండి. దేవుని సహాయం ఉంది. నేనే కానీ నాకంటే మంచి సీనియర్ సేవకులైన, వాళ్ళకంటే పెద్ద సీనియర్స్ అయినా సరే ఎవరమే దేవుని మీద ఆధారపడేది. ఒకరోజు ప్రభు దగ్గరకు వచ్చిన ఆ విశ్వాసి అయినటువంటి వ్యక్తి, అవిశ్వాసి కదా, ఆ విశ్వాసి అయినటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ అయినటువంటి సేవకుడైనా సరే ప్రభువుని అడిగి ముందుకు వెళ్ళాల్సిందే. ప్రభు దగ్గర సహాయాన్ని పొందుకోవాల్సిందే. ఆయన తోడు మనకి కావాల్సిందే. కనుక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం చూడండి.
ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా చాలు. ఇది ఎప్పుడు జరిగింది అంటే, తల్లిదండ్రుల దగ్గర నుంచి తన తల్లి సహోదరుడైనటువంటి వ్యక్తి దగ్గరికి మేనమామ అవుతాడు. అతని దగ్గరికి భక్తుడు వెళ్తున్నాడు. అతని పేరు యాకోబు. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గంలో అలసిపోయి, పగలు ఎన్ని గంటలు ఉంటుంది చెప్పాలి? పగలు ఎన్ని గంటలు ఉంటుంది? 2 గంటల 3 గంటల పనికి వెళ్తారు కదా, ఎన్ని గంటలు పని చేస్తారు తెలియట్లేదా? 6 నుంచి 6కి 12 కదా, 6ంటికి తెల్లారుతుంది, 6ంటికి పొద్దుగూగుతుంది. ఎన్ని గంటలు పగలప్పుడు? అంతే కదా. దాని దగ్గర ఎందుకు మనం అంత ఇబ్బంది పడేది? కనుక 24 గంటలు పగలు ఉండదు కదా. పగలంతా నడిచాడు, ప్రొద్దుగూకింది, ఇంకెళ్ళటానికి అవకాశం లేదు. ఒక స్థలంలో పండుకున్నాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, కొంతమందికి తలగడ లేకపోతే నిద్ర పట్టదు. పట్టిద్దా? పట్టదు. నాకైతే ఆ వల్ల కాదు. కనుక ఒక రాత్రిని తెచ్చి తల కింద పెట్టుకుని పరుండాడు. ఈ పండుకున్న సమయంలో ఈ నడిసి అలసిపోయాడు. ఈ అలసిపోయిన సమయంలో ఒక చక్కటి కల వస్తూ ఉంది. ఏమిటా చక్కటి కళ అంటే, గడిచిన దినం కూడా దాని గురించి చెప్పుకున్న సందర్భం వరకు టచ్ చేసి వెళ్ళిపోయాం. భూమికి ఆకాశానికి లిచ్చిన ఉంది. భూమికి ఆకాశానికి లిచ్చిన ఉంది. కొంతమంది ఎక్కుతూ ఉన్నారంట, కొంతమంది దిగుతూ ఉన్నారు. ఈ దిగుతూ ఎక్కుతున్న సందర్భాన్ని స్పష్టతగా చూస్తాడు. ఏంటి వింత, ఎప్పుడు కూడా నేను దీన్ని చూడలేదే. భూమికి ఆకాశానికి లిచ్చులేసినోడు ఎవడండి బాబు? ఏది ఇంటికంటే 18 అడుగులు ఇచ్చిన ఉంటుందేమో, 20 అడుగులు ఇచ్చిన ఉంటుందో కానీ, మరి ఆలోచన ఆయనకు వచ్చిందో లేదు కానీ నాకు అనిపించింది ఆలోచన. భూమికి ఆకాశానికి లిచ్చిన ఉండటం ఏంటి, అసలు సామాన్యమైన విషయమా అని ఆలోచనలో పడ్డాడేమో. కానీ అప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏమిటని ఆలోచన చేస్తే, అక్కడి నుంచి అంటే ఒక స్వరం వినబడుతుంది. ఏమనబడుతుందంట? 13 కాడిచి మనం చదువుకుంటే, మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడును యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును సంతానమునకు ఇచ్చేదను. నీ సంతాన భూమి మీద లెక్కకు ఇసుక రేణువలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేదవు. భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును అనేటువంటి పదం అక్కడ మనకు కనపడింది. రెండవది 15వ వచనంలో, ఇదిగో నేను తోడయండి, నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. దేవుడు మాట్లాడుతున్నాడు. 13 కానించి మనం చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన పార చూస్తున్నప్పుడు ఆకాశము ఉంది తన చివర, ఆ చివర అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. ఒక ఆయన స్వరం వినపడుతుంది. స్వరం వినగలిగే శక్తి మనకు కావాలి. దర్శనాల్లో మనం ఏదో రకరకాల చూస్తాం, కళల్లో ఏయో రకరకాలుగా మనకు కనబడతాయి. అందులో ఫిల్టర్ చేస్తే ఎంత? మీరు వాటర్ ప్లాంట్ దగ్గర ఎప్పుడైనా చూసారా? ఎంత నీళ్ళు వెళ్తాయో బయటికి? ఇంత దారి వెళ్ళిపోయి అంగుళాల దారి బయటికి వెళ్తూ ఉంటుంది. లోపలికి ఎంత వెళ్తుంది? సన్న ట్యూబే, కొంచెమే వెళ్ళేది. అంటే 100%లో 75% వేస్ట్ పోతుంది, 25% లోపలికి వస్తుంది. అదే మనం ఫిల్టర్ చేయబడిన వాటర్ మనం తెచ్చుకుంటూ ఉంటాం. అలాగనే మన కళలు కూడా, మనకు వచ్చే దర్శనాలు కూడా ఫిల్టర్ అవ్వాలి. కొంతమందికి ఫిల్టర్ అవ్వాల్సిన అవసరం డైరెక్ట్గా దిగిపోతుంది అక్కడ దేవుడిచ్చేది. అది యాకోబుకి జరిగింది ఆ విషయం. కనుక ఆ విషయాన్ని చూస్తున్నప్పుడు దేవుని స్వరము 13, 14లో మాట్లాడింది. 15లో ఏమంటున్నాడంటే, గట్టిగా ఇచ్చాడు వాగ్దానాన్ని. అంటే ఆశీర్వదిస్తానని ఒక మాట చెప్పాడు. నీవు ఉన్నటువంటి స్థలాన్ని, భూమిని, ఆ దేశాన్ని నేను ఇస్తానన్నాడు. తర్వాత 15లో ఏమంటూ వచ్చాడంటే, మనం ఆలోచన చేస్తే, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. అసలు ఎంత గొప్ప మాట ఇది, ఆలోచన చేశారా? ఒక మనిషి మనతో తోడుగా రమ్మంటే రాడు.
వస్తారంటారా? రారు. నాకు అమ్మమ్మ పని ఉందాడ. ఏముంది? ఇదిగో నేను ఊరికి వెళ్ళాలి అర్జెంటుగా నీతో ఈరోజు, నేను రేపు వెళ్దామన్నా, కాకపోతే రేపు వెళ్దామన్న పెళ్ళి రేపు చేసుకుంటాడు వాడు. అంటే ఒక మనిషితో రాలేడు. మానవుని సృష్టించి మట్టి ద్వారాగా వాడిని బొమ్మగా చేసి వాడి నాసిక రంధ్రములు జీవవాయువుది, వాడు జీవాత్మ అయిన తర్వాత వాడు నడుస్తూ మాట్లాడుతూ జీవిస్తున్నప్పుడు వాడు కొన్ని పద్ధతులు చెప్పి అతను గాఢ నిద్ర కలగజేసి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రక్కటెమ్మకను తీసి మళ్ళీ స్త్రీనిగా తీసుకొని వచ్చి అతను పక్కన నిలబెడితే ఆ పురుషుడు అంటున్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నరులోంచి తీయబడ్డావు గనుక నీ పేరు నారీ. దేవుడు చేసిన కార్యం ఇది. ఇంత గొప్ప కార్యము దేవుడు చేసి ఉంటే, ఈ విధంగా తోడై ఉంటే, మనం దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు లేదు, నీటి బొట్టు కూడా లేదు. మళ్ళీ ఆయన ప్రార్థన చేశాడు, కొండ మీదకి వెళ్ళిపోయి ఎత్తైన స్థలంలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. తన దగ్గర పనివాడిని పిలిచి సముద్రం నుంచి ఏమైనా వస్తుందో చూడిపో అన్నాడు. ఆకాశంలోకి ఎక్కుతుందో చూడమన్నాడు. చూడమంటే చూస్తే ఏమీ లేదన్నాడు. అలా గుడ్డీ లేక 2 సార్లు బహుశా జరిగినట్టుంది. తర్వాత పోయి చూడమంటే చూస్తే అరచేయి అంత ఎంత మేఘం అంట వస్తున్నట్టుగా పైకి అన్నాడు. ఇలా ఆహాబుతో చెప్పు, త్వరగా ఇంటికి వెళ్ళమని చెప్పు అన్నాడు. ఆయన వెళ్ళి ఆ పనివాడు చెప్పాడు. తర్వాత ఏలియా లేచి నడుముకు బిగించుకొని పరిగెడతం స్టార్ట్ చేశాడు. ఈలోపు వర్షం ముంచేసేసేసి అంత ప్రచండ వర్షం కురిసింది. దేవుని శక్తి అది. ఈ రోజులో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారము, దేవుని పిల్లగా పిలవబడుతున్నటువంటి వారము దేవుని శక్తిని గుర్తించటం లేదు. లాలనకరమైన మాటలు, పిల్లవాళ్ళని ఏం చేస్తాం, ఓ అయ్యే అని చెప్పి అంటే వాడు నిద్రపోవాలి. ఇలా విశ్వాసులైన మనం నిద్రపోయేటువంటి భక్తి ఉంది. ఇవాళ కళ్ళు తెరిచి చూసే భక్తి లేదు. ఎంతసేపు జోలపాట్లు పాడుతుంటే, ఎంతసేపు ఏదో చిన్న కథలు చెప్తుంటే, ఎంతసేపు ఏదో ఒక ఆలోచన చెప్తుంటే దాని ప్రకారం దానిలో మనం నిద్రపోతున్నామా కానీ భక్తుని కళ్ళు విప్పి భక్తిని చూసే శక్తిని మనం లేనటువంటి వారికి ఉన్నాం. దేవుని శక్తి అంత ప్రభావితమైనటువంటిది. దేవుడు ఆ విధంగా మానవుడు సృష్టించి దేవుడు మానవుడికి తోడై ఉంటే ఆయన శక్తిని మనం గుర్తించినటువంటి వారుగా, ఆయన ప్రేమను గుర్తించినటువంటి వారుగా మనం జీవిస్తున్న సందర్భాలు మనకెన్నో కనపడుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. అందుకని 10 నుంచి ఒక్కసారి 1-2 వచ్చిన చదివితే, యాకోబు అంట బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు ఒక చోట చేరి ప్రొద్దుగూకినప్పుడు అని రాశాడు. అంటే ప్రయాణం చేస్తున్నాడు, ప్రొద్దుగూకింది. ఈ ప్రొద్దుగూకినప్పుడు అక్కడ అలసట తీర్చుకుంటున్నాడు. ఆ సమయంలో దేవుడు అతనితోటి 16లో అంటాడు, యాకోబు నిద్ర తెలిసి నిత్యముగా యెహోవా స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయెను. ఏమన్నాడు? నాకు తెలియలేదు. ఎడారిలో అంటే అక్కడ దేవుడు ఉన్నాడని కాదు, దేవుడు మాట్లాడిన స్థలంలో దేవుడు ఉన్నాడు. ఎంబటే ఒక రాతిని తీసి నిలబెట్టి దాని మీద నూనె పోసాడు. దానికి ఒక పేరు కూడా పెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనకు తోడుండాలి. ఇదిగో నేను తోడయ్యండి, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను. ఎంత గొప్ప మాట ఆలోచించి. నీకు నాకు ఉందా ఈరోజు? నీకు నాకు ఇది కనుక ఉంటే, మనందరికీ వాగ్దానం కనుక వర్తిస్తున్నట్లయితే, ఈ వాగ్దానం మనకు తోడుగా ఉంటే, ఇలాంటి వాగ్దానం దేవుడు మనకి ఇస్తే ఎందుకు తోడుగుండడు? ఏమండి, యాకోబు వెళ్ళాడు, ఒక్కడిగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు ఆయన్ని గొప్పగా ఆశీర్వదించాడు. మనుషులు అతను దగ్గర దాన్ని కొల్లగొడుతున్నారు. అతను అభివృద్ధి కానికుండా చేస్తున్నప్పుడు దేవుడు ఒక పక్క అతన్ని అభివృద్ధి చేసుకుంటా వెళ్ళాడు. కనుక మనుషులు ఎప్పుడు కూడా మనం అభివృద్ధి అవుతుంటే లాగుతారంట. ఏం చేస్తారు? కిందకి లాగుతుంటారు, అభివృద్ధి కానివ్వరు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధిని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాడే కానీ నిన్నెప్పుడు తక్కువ వాడిగా ఉండటం ఆయనకి ఇష్టము ఉండదు. కనుకనే నీవు నేను మనం ఈ విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి వారిగా ఉన్నాం. రెండో విషయంలోకి వస్తే, మొదటగా దేవుడు యాకోబుతో మాట్లాడతాం కలలో, దర్శనంలో లేక వాగ్దానం చేశాడు, నేను తోడుగా ఉంటాను,
నేను క్షేమంగా మళ్ళీ తీసుకొని వస్తాను, నిన్ను విడవను అనేటువంటి మాటను చెప్పాడు. మనకు కూడా మన జీవితం నెలంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. బలహీనతలు వస్తున్నాయి, ఎవరి రోజు జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయి, బలహీనతలు, లేకపోతే ప్రయాణాలు చేస్తూ రెప్పపాట్లో తప్పిపోతున్నటువంటి అపాయకరమైన విషయాలు, పనులకు వెళ్తున్నప్పుడు రకరకాల పరిస్థితులు. ఈ నెలంతా దేవుని సహాయము, నేను ప్రార్థన చేయకుండా బండిని బయటికి తీను, అలా అలవాటు అయిపోయింది నాకు అంతే. మనం ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టేటప్పుడు, ప్రభువా నేను పలానా స్థలంలోనికి వెళ్తున్నాను నాయన, నువ్వు తోడుగా ఉండు. చిన్న ప్రార్థన లేదు. చేసేవారు కొదవైపోయారు. అడావుడికి క్యారేజ్ కట్టుకుంటూ, అడావుడికి టవల్ వేసుకుంటూ, అడావుడిగా వస్తున్నాను అంటాం, పోతాం, ఆ ఫోన్ మాట్లాడుతాను వెళ్తాం. ఒక్క నిమిషం అని చెప్పి 2 మోకాళ్ళు వేసి లేక నిలబడేసిన అవకాశాన్ని బట్టి, ప్రభువా అర్జెంటుగా పని మీద వెళ్తున్నానయ్యా, నువ్వు తోడుకుండు. చిన్న మాట ప్రభువుకి చెప్పేళ్ళే విషయంలో మన ఆసక్తి చూపించట్లేదు. కనుకనే దేవుడు నీతో తోడుగా లేకపోతే మనమేం సాధించలేం. కనుక ఈ నెలంతయు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, కాపాడాడు, ఆయన సన్నిధులు ఈ రోజున నిలబెట్టాడు. తర్వాత యాకోబు దేవునితో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఏమైనా మాట్లాడాడండి అని ఆలోచన చేస్తే 28వ అధ్యాయము 20వ వచనం కానించి మనం చదువుకున్న చూడండి. 28, 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదునని మ్రొక్కుకొనెను. గమనించాలి ఆ విషయాన్ని, మ్రొక్కుకొనెను రాశారు బైబిల్లో. అర్థమైందా మీకు? ఎవరు మాట్లాడారు ఇప్పుడు దేవునితోటి? మొదటగా దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఆ మాటల్లో 15వ వచనంలో ఏమన్నాడు దేవుడు? నేను నీకు తోడుగా ఉంటున్నా, వెళ్ళు, ప్రతి స్థలం ముందు ఉంటాను, నిన్ను క్షేమంగా తీసుకుని వస్తాను, నేను విడవనని చెప్పాడు. అంటే ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అన్నాడు. నీకు ఏ ఆపద రాదు, నీకు ఎలాంటి ఇబ్బంది కలగదని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత మనం ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాలు ఏమిటండి అని మనం ఆలోచన చేస్తే 20వ వచనం కాడ నుంచి మనం చదువుకుంటే 22 వటికి మనం చదువుకునే విషయంలో ఏమన్నాడంటే యాకోబు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు అని మనం ఆలోచన చేస్తే యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు, మనం పోతాం, ఇంటికి వచ్చేది తెలియదు. చాలామంది అంతే కదా, బయలుదేరా. నేను విన్నాను చాలాసార్లు, చాలామంది దగ్గర నేను ఈ విషయాలు విన్నాను. తల్లంట కుమారుని కావాలని బయటికి పంపించిందంట, ఏదో ఇంట్లోంచి కొట్టి కాదు, ఏదో పని మీద కావాలని, వాడు వెళ్ళాలంటే కాదు నువ్వు వెళ్ళాల్సిందని చెప్పి గట్టిగా పంపించిందంట. పంపిస్తే అటు వెళ్ళాడు లేదు, 5 నిమిషాలకు ఫోన్ వచ్చింది. ఏంటంటే మీ వాడిని ఏదో ఢీ కొట్టింది, వాడి కాలు ఇలా అయిపోయింది. ఆమె ఏడుస్తుందంట, ఏమని? అయ్యో వాడు వెళ్ళనన్నాడు, అయినా కూడా వెళ్ళమని గట్టిగా పంపించేశాను, నేను పంపించకుండా ఉన్న బాగుండేది అని ఆమెను చెప్పించుకోవటంది. నేను పంపించకుండా ఉంటే వాడి ఇంట్లో ఉండి ఆరోగ్యంగా ఉండేవాడు, అనవసరంగా పంపించాను, వాడికి కాలు ఎరగటానికి, బలహీనం అవటానికి నేనే కారుకురాల్ని. అర్థమవుతుందా? చిన్న ప్రార్థన చేసి పంపించచ్చుగా. అంటే ప్రార్థన చేసి జరగవని అడగొచ్చు, జరగవచ్చు, ప్రభు చిత్తం, అది నీ విశ్వాసాన్ని బట్టి పరిణామం కనబడుతుంది. అయితే ఎందుకు ఈ విషయాలు చెప్పు, జరిగిన తర్వాత ఎందుకు జరిగిందని దుఃఖపడతాం. కనుక యాకోబు ఏమంటున్నాడంటే ఈ చదువుకున్నటువంటి భాగంలో, నేను తిరిగి నా తండ్రికి క్షేమముగా వచ్చున్నట్లు అంటున్నాడు. క్షేమంగా అంటే మధ్యలో అపాయాలు కలుగుతాయి, క్రూర మృగాలు ఉంటాయేమో, నేను వెలుస్తున్న స్థలంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మన క్షేమంగా ఇంటికి రావాలి కదని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటున్నాడు. మరి నీకుందా అది? ఒక మాట ఇస్తున్నాడు దేవునికి. మనం పొలాలు వేస్తున్నాం, పంటలు పండిస్తున్నాం, వ్యవసాయాలు చేస్తున్నాం, కష్టార్జితం కష్టపడుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం. ఏనాడన్నా యాకోబు ఫాలో అయినటువంటి పద్ధతిని మనం ఫాలో అయ్యామా? ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేయలేం. ఎందుకంటే ధనము మహాభయంకరమైన పెద్ద దెయ్యం. ఏమిటంటే అది మహాభయంకరమైన పెద్ద దెయ్యం.
ఒక ఆయనకి 500 రూపాయల జీతం. ఎంత? జాగ్రత్తగా వినాలి. 500 రూపాయల జీతం. అయితే దేవుని సన్నిధికి వస్తున్నాడు, ఇంటున్నాడు, అంతా బాగానే ఉంది. తర్వాత ఒక రోజు ఇలాగనే వాక్యం వింటున్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాలా, దేవుడు నాకు ఇస్తేనే వచ్చేదని చెప్పి 500లోంచి దశభాగం తీసి ఆ జీతం రాగానే ఆ సన్నిధిలోనికి వచ్చి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకొని ఆశీర్వదించబడి వెళ్తూ ఉండేవాడు. కొన్ని దినాలకి 500ది 1000 రూపాయలు అయింది. అది ఎన్ని దినాలు కదా అయింది, ఎన్ని దినాలకైనా సరే. తర్వాత పనిలో దేవుని మహాకృపను బట్టి ఆయన ఊరికే ఉంచుకోవట్లేదు, నాకు ఇచ్చేసేసాడు ఎత్తన్నాడు అని చెప్పి ఆ 1000 రూపాయలకి కూడా దశభాగం తీసి, అయ్యా నా శాలరీ పెరిగిందయ్యా దేవుడు మహాకృపను బట్టి అని చెప్పి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాడు. అలాగలాగా కొన్ని సంవత్సరాలకి కొన్ని దినాలకి తను అలా పెరిగి 20,000 అయిపోయింది. సంతోషమా దుఃఖమా మీరు చెప్పండి? మీకైతే ఎలా ఉంటుంది చెప్పాలి సార్, ఎలా ఉంటుంది మీకైతే? పాపం మనడు సంతోషం రాలా, ఏం రాలేదంట. ఎందుకని చెప్పండి మీరు? ఎందుకని ఏం చెప్పరేంటి? ఎందుకని సంతోషం రాలేదు? 500 అప్పుడు బాగానే ఉంది, 1000 రూపాయలు అప్పుడు బాగానే ఉంది, 5,000 అప్పుడు బాగానే ఉంది, 20,000 అయిపోయింది, అయింది బాగానే ఉంది. అయితే 20,000 అయిన తర్వాత దేవుని భాగం తీసే పెరుగుతాయా తరుగుతాయా? పెరుగుతాయి కదా. 500కి ఎంత తీస్తాడు? 1000 రూపాయలకి ఎంత తీస్తాడు? 5,000కి ఎంత తీస్తాడు దశభాగం? 20,000కి ఎంత తీయాలి? అప్పుడు అనుకుంటున్నాడు, అమ్మో 20,000కి దశభాగం తీస్తే కొంత వెళ్ళిపోతుంది, అమ్మో ఇంట్లో సరుకులు వస్తాయే, అమ్మో స్టార్ట్ అయిపోయింది. ఆమె మాట్లాడింది, నువ్వు ఏంటో అంతా పోతే ఇంక మనం మిగిలేది ఏంది? మిగలట్లేదా? 500 అప్పుడు చదువుకోలేదా నీవు? ఇక ఈ మాటలు స్టార్ట్ అయిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, చిన్నగా ఆలోచనలో పడి ఇంట్లో 4 రోజులు పెట్టుకోవటం, 5 రోజులు వీయటానికి మనసు రాక మళ్ళీ నెలాక టైం తీసుకొచ్చేస్తున్నా, మళ్ళీ జీతం వచ్చి ఇదేందో ఎప్పుడు తెచ్చి ఇచ్చుకునేవాడు, అసలు ఏం లేదు, అయినా మనకెందుకులే, అదే దేవుడు సొమ్ము, ఆయన ఇష్టం మనకు వదిలేసాడు. అలా కొన్ని జరిగిన తర్వాత 1-2 నెలలు కాస్త ఇచ్చాడు ఇబ్బందిగానే, తర్వాత ఇటు మానేశాడంట. తర్వాత అనుకోకుండా ఆ ఆఫీసులో ఏదో ఒక విషయం జరిగింది. ఈయనకే పాపం నేను తెలియదు పాపం, అది ఈ నెత్తి మీద కూర్చోబడింది. ఉద్యోగం పీక్ అవతల పడేసేసారు. పీక్ అవతల పడేసేటప్పటికి 1-2 నెలల జీతం ఏం లేదు, ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయి ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంట్లో ఇబ్బందిగా ఉంది, జరగట్లేదు, ఏదో ఒకటి ఉద్యోగం చెప్పింటే గేట్ వాచ్మెన్ పని చేస్తావా అన్నాడంట. చేస్తానయ్యా. ఎంత? 5,000 ఇస్తా జీతం, ఇష్టమైతే చెయ్యి లేకపోతే పో అన్నాడంట. 20,000 నుంచి 5,000కి పడిపోయింది. ఇదంతా కూర్చొని ఒక రోజున, నేను చేసింది పెద్ద పాపము, దేవుడిచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని నేను కోసేసి దాన్ని ఇవ్వటానికి మనసు రాలేదు కనుకనే దేవుడు నాకు తగిన శాస్తి చేశాడని చెప్పి ఈ పాపం చెప్పుకుంటే పోయిద్దాం అని చెప్పి ఒకరోజు దేవుని సేవకుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి దగ్గరకు వచ్చాను, ఇదంతా చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అయ్యా నువ్వు ఇచ్చేది మనుషులు కాదు, నువ్వు దేవునికి ఇస్తున్నావు, అది దేవుని సొమ్ము అని చెప్పి ఆయన బలపరిచి, ఏం బాధపడబాక, దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడు. అందుకని ఇక్కడ చెప్తున్నా, అంటే చెప్పావని కానుకల గురించి అని కాదండి. ఇక్కడ యాకోబు అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యాకోబు నేను తిరిగి నా తండ్రికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి, నేను వెలుచున్న ఈ మార్గంలో కాపాడి తినుటకు ఆహారములు, ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదని బ్రొక్కుకని ఉందా లేదా? ఇది అది మనం అనుసరించాలి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని అనుసరిస్తాం, వింటం కాదు, పాటించాలి. ఇది ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు వస్తుంది మనకి దీవెన. ఇది పక్కన పెట్టేసి వాక్యాలు అంతే ఉంటాయి, ఇలా మనం ఏడ పాటిస్తాం, వినటానికి బాగానే ఉంటాయి కానీ మన జీవితంలో ఆడ అనుకున్నాం అంతే సంగతులు. కనుకనే వాక్యానుసారంగా నడిస్తే అది 2 అంచుల పదును కలిగిన నాలో తేవడం నన్ను బోడుస్తుంది, వినేవారిలో తేడా ఉన్న వాళ్ళను కూడా 2 అంచుల పదును కలిగిన ఖడ్గం. ఎన్నో వాక్యాలు చెబుతున్న సందర్భంలో కూర్చొని సందర్భం అయిపోయిన మళ్ళీ ఆ విషయాల జ్ఞాపకం వచ్చిన కూర్చొని దిద్దుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక దేవుని తెలియని విషయాలను కూడా దేవుడు మాట్లాడతాడు. ఇద్దరు గురించి మాట్లాడతాడు, సేవకుల గురించి మాట్లాడతాడు, విశ్వాసుల గురించి మాట్లాడతాడు. కనుకనే భక్తుడు ఏమంటున్నాడంటే, బ్రొక్కుకొనెను అనేటువంటి పదాన్ని
చాలా స్పష్టతగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక నీవు నేను కూడా ఈ విషయాల గురించి ఆలోచన చేయాలి. ఎమ్మడి జరిగిన విషయం ఏమిటని ఆలోచన చేస్తే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారంట? భక్తుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడని ఆలోచన చేస్తే ఆయన తన మేనమామ దగ్గరికి వెళ్ళిపోయాడు. రాహేలు వచ్చింది, తన తండ్రికి వెళ్ళి చెప్పింది, అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉంటున్నాడు, అంతా జీవిస్తూనే ఉన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, అక్కడ ఊరికే గొర్రెలు గాయటం దేనికి బాబు, పశువుల్ని నువ్వు కొంత జీతం ఇస్తానంటే, నాయన ఊరికే జీతం ఎంత అని చెప్పంటే, ఏమి జీతం వద్దులే కానీ 7 సంవత్సరాలు నేను కాస్తాను, నీ చిన్న కుమార్తె నాకు ఇచ్చి వివాహం అన్నాడు. ఓయ్ అబ్బా, అన్నిడికి ఇవ్వటం కంటే నీకు ఇవ్వటం మేలు కదా, చేసుకో 7 సంవత్సరాలు చేసుకో, పని చేసి చేసుకో అని వివాహం అన్నాడు. 7 సంవత్సరాలు అయిపోగానే మామగారు మరి 7 సంవత్సరాలు అయిపోయింది, నీ చిన్న కుమార్తెని ఇస్తే నా భార్యగా స్వీకరిస్తానంటే, ఓయ్ అంత ఇబ్బంది ఎందుకని చెప్పి ఊళ్ళో పెద్దలందరినీ పిలిపించి భోజనాలు పెట్టి పంపించేశాడు. కూతుర్ని పంపిస్తే అంతా ఉదయాన్నే ఆ వెలుతురులో చూడగానే ప్రేమించినాము లేదు, ప్రేమించినాము ఉంది. ఎవరామా? లేయా ఉంది అక్కడ, రాహేల్ లేదు. డూడ్ అని చెప్పొచ్చి చొక్కా పట్టుకున్న మామగారిని, నువ్వు నాకు చేసిన అన్యాయం ఏంటి? చిన్న కుమార్తెను కదా మనం అనుకుంది, పెద్ద కుమార్తెను ఇచ్చావేంటి, దుర్మార్గుడా, మోసగాడా అని చెప్పి తిట్టుకోవడం స్టార్ట్ చేస్తుంటాడు. అప్పుడు అంటున్నాడు, బాబు మా దేశంలో చిన్నదానికి పెళ్లి చేయాలంటే మొదటగా పెద్దదానికి పెళ్లి చేయాలి. నీకు చిన్నది కావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు చేయి, నీకు ఇస్తా, నా సంతోషమే అన్నాడు. అయితే మళ్ళీ మంచి మాట చెప్పాను, మళ్ళీ 7 సంవత్సరాలు చేసేసాడు. అయితే రాహేలు యందు బహు ప్రేమ కలిగిన వాడు 7 సంవత్సరాలు 7 రోజుల్లో అయిపోయింది. తర్వాత 2 భార్యలు, వారు దాసీలు, మొత్తం వాళ్ళు టోటల్గా 12 మంది కుమారులు, ఒక కుమార్తె, మొత్తం 13 సంతానం సమృద్ధి అయిపోయింది. పశువులు కాస్తూ ఉన్నాడు. కాస్తున్న సందర్భాల్లో జరిగిన విషయం ఏంటంటే, ఇంకా మేలు కలుగుతున్న సందర్భాలు వెళుతున్నాయి. అయితే కుమారులు నచ్చట్ల యాకోబు విషయం, తన అభివృద్ధి, సంపద, ఈ విషయాలు నచ్చక లేనిపోయి మన గొర్రెలన్నీ తీసుకుని తన గొర్రెలుగా చేసుకుంటున్నాడు, మేకలన్నీ తీసుకుని తన మేకలుగా చేసుకుంటా ఏదో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు విని తన మేనమామైన లాభాన్ని తన మీద కొంచెం తన పద్ధతులు సూపులు మారిపోయినాయి. ఈ మారిపోయిన సందర్భాల్లో దేవుడు యాకోబుతో యాకోబు దేవుడితో మాట్లాడి ఒక సందర్భం జరిగింది. చూడండి, చదువుకుందాం బైబిల్ గ్రంథంలో ఆ విషయాన్ని కూడా. ఆదికాండం 31 అధ్యాయము 3వ వచనము. ఆదికాండం 31 అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల ఎదుగు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలవనంపి వారితో ఈ విషయాన్ని చెప్పాడు. అయితే పైన మనం చదువుకుంటే ఏమనుంటుందంటే, లాబాను కుమారులు తన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాసి సంపాదించినని చెప్పుకొని మాటలు యాకోబు వినెను. మరి అతను లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతను ఎడల ఉండలేదంటే మొహం తేడా వచ్చేసేసింది. కొడుకులు చెప్పిన మాటలే వింటారు కానీ బయట చెప్పిన మాటలు వింటారా? చెప్పండి. ఎన్ని జరిగినా, ఏ విషయాలు జరిగినా కుమారుడు చెప్పిందే వింటారు, కుమార్తె చెప్పిందే వింటారు కానీ బయట నిజం చెప్పినా వినరు. అదేందో మరి నాకు అర్థం కాదు. నిజాన్ని స్వీకరించడానికి ఎవరు చెబితే ఏమైంది కాదు, ఇంట్లో వాళ్ళు అబద్ధం చెప్పినా స్వీకరిస్తారు. ఈ విషయాన్ని కుమారులు చెప్పగానే లాభాన్ని కష్టపెట్టేసుకున్నాడు. ఎప్పుడు కష్టపెట్టేసుకున్నాడు? ఎంబటి దేవుడు ఏమన్నంటే యాకోబును బట్టి లాభాన్ని ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవరిని ఆశీర్వదించాడంట? యోసేపును బట్టి పోతీఫరు కలిగిన అంతటి ఆశీర్వాదం ఏ విధంగా వచ్చిందో యాకోబును బట్టి లాభాన్ని దేవుడు ఆశీర్వదించాడు. లాభాన్ యొక్క మందలను దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడైతే యాకోబు మీద అసూయ పరులైపోయి ద్వేషంతో రగిలిపోతున్నారు లాబాను కుమారులు, ఆపండ్రా బాబు మీ గొడవ, అసలు నా వ్యక్తి అయినటువంటి, నా కుమారుడైనటువంటి, లేదా నేను చెప్పిన వాగ్దానం చేయబడిన వ్యక్తి మీ దగ్గర ఉండబట్టి తన బట్టి ఆ మందని ఆశీర్వదించాను, ఇక మీకు ఆశీర్వాదం లేదు అని చెప్పి యాకోబుతో అంటున్నాడు. యాకోబు అయ్యా ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు దేవుడు పిలిచి అంటున్నాడు, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళు, నిన్ను బట్టి ఇప్పుడు దాకా వాళ్ళని ఆశీర్వదించాను, వాళ్ళ పశుమందలు ఆశీర్వదించాను, వాళ్ళని సమృద్ధిగా సంపాదన ఇచ్చాను, నిన్ను బట్టి ఈరోజు నీ మీద కుట్ర చేస్తున్నారు, నేను ఆశీర్వదించడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళాలి అంటే నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడయుండదని యాకోబుతో చెప్పగా
రైట్, మంచి మాట చెప్పావు ప్రభు అనుకున్నాడు. వెంబడే పొలంలో భార్య, ఇద్దరు కూడా పశువులు కాస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు ఇలా చెప్పాడు, నిన్న మొన్న ఉన్నట్టుగా మీ నాన్న మాకు లేదు, ఇన్నిసార్లు నా జీతాన్ని మార్చాడని చెప్పి యాకోబు అంతా చెప్పేశాడు. నీ మాటే నా మాట, నువ్వు కష్టార్జితం అంతా ఆ రకం తినేస్తున్నప్పుడు మా తండ్రి మాకు పగవాడితే ఉపయోగమైంది, పద మీ ఎక్కడంటే అక్కడే ఉంటామని చెప్పి మొత్తం బయలుదేరారు. కనుక దేవుని బిడ్డలైనట్టు ఎప్పుడైతే యాకోబుని వాళ్ళు అసూయగా చూశారో, యాకోబు అంటే ఆశీర్వాదం వాళ్ళకు వచ్చిందే కానీ యాకోబుకు రాల వాళ్ళని బట్టి. కనుక ఉండొద్దు, బయలుదేరన్నాడు. ఆయన బయలుదేరడానికి ప్రయాణమాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ విషయాల గురించి ఆలోచించాలా. యాకోబుని బట్టి ఆశీర్వాదం వచ్చింది. ఎందుకంటే దేవుడు యాకోబుకు వాగ్దానం చేశాడు. ఏమనంటే, దేవుడు వాగ్దానం ఎలాగుందంటే, నీకు నేను తోడే ఉంటాను, వెళ్ళిన స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విడవను అని చెప్పి వాగ్దానం చేశాడు. కనుకనే ఆ యాకోబు నిమిత్తమే లాభాన్ని కలిగిన దాని అంతటిని కూడా ఆశీర్వదించుకుంటూ వస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. అదే రీతిగా మనం చూస్తే 32వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదే ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేది నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకును చేసే సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును అపాత్రుడును, ఎట్లనగా నా చేతికరతో మాత్రమే యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరు ఏశావు చేతులను దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. 15 దాకా ఉంది, మనం చదువుకోవచ్చు. ముందుగా ఎందుకు జరిగింది ఈ విషయం అని చెప్పుకుందాం. అప్పుడు ఒంటెలతోటి ఉన్న పశువులతో బయలుదేరాడు. రాత్రికి రాత్రే యాకోబు బయలుదేరిన తర్వాత ఒక ప్రాంతానికి చాగాడు. రాత్రి వేళ 3వ రోజు లాభాన్ని తెలిసింది. అతను బొర్రెలు కట్ చేసేటువంటి ఫంక్షన్ చేసుకుంటూ ఉన్నాడు. యాకోబుని కుమార్తె తీసుకుని పారిపోయిన సంగతి గ్రహించి పరుగున తరుముకుంటూ వెళ్ళి యాకోబుని కలవటానికి వెళ్ళాడు. ఆ రాత్రికాల సమయంలో దేవుడు లాభానితో మాట్లాడతాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడేటప్పుడు మంచిగా చెడ్డగా జాగ్రత్త సుమేను వార్నింగ్ ఇస్తాడు లాభానికి, యాకోబు నిమిత్తమై. అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కొన్ని సందర్భాలు జరిగిన తర్వాత ప్రమాణాలు చేసుకుంటారు. లాభాన్ని వెళ్ళిపోతాడు. యాకోబు తన దారిని వస్తాడు. వచ్చే ప్రాంతంలో ఉంటున్న సమయంలో కొంతమంది మనుషులు ఒక వార్తను చెప్తారు. మేము నీ అన్నైనటువంటి ఏశావు యొద్దకు వెళ్ళాము, అప్పుడు మీ గురించి అడిగాడు, మేము ఇలా చెప్పాము. మరి సుమారు ఒక 400 మందితోటేమో ఆయన బయలుదేరి మీ దగ్గరకు వస్తున్నాడు అనే విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంట, 400 మందితో వస్తున్నాడు నీ దగ్గరకు అని చెప్పారు. అయితే ఏశావుకు యాకోబుకు వైరం ఉన్నదా? ఫస్ట్లో వైరం లేదు. కానీ ఆశీర్వాదాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏశావు వల్ల యాకోబు వేషం వేసుకుని వెళ్ళిపోయి, స్వరం అదే కానీ చూస్తే తడిమి చూస్తే ఏశావే అనుకొని ఏశావును ఆశీర్వదించాల్సిన ఇస్సాకు యాకోబును ఆశీర్వదించేశాడు. నా ఆశీర్వాదాలను సంపాదించుకున్నాడని చెప్పేసి ఏశావు యాకోబును చంపాలనుకున్నాడు. అయితే తల్లిదండ్రులు ఏమంటారట, మేము బ్రతికొండగానే మేము ఇద్దరం పోగొట్టుకుంటాను ఏడ్చినప్పుడు అప్పుడు ఏశావు అంటాడు, నా తండ్రి మరణించిన ప్రతి ఆ క్షణమే నీవు చస్తావురని చెప్పి యాకోబుకు వార్నింగ్ ఇస్తాడు. అందుకని లాబాన్ దగ్గరికి పంపించారు. అక్కడ లాబాన్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఒక చక్కటి వార్త, భయమైన వార్త ఏమిటంటే ఏశావు 400 మందితో యాకోబుని కలవటానికి వస్తున్నాడు. భయం వచ్చేసి ఏమంటున్నాడంటే, అంతమందితో వస్తున్నాడు, నా పిల్లల్ని భార్యల్ని మందల్ని అన్ని చంపునేమని చెప్పి భయం కలిగిపోయి, ఏమిచ్చిందంట భయం కలిగిపోయి అప్పుడు ఏం చేస్తాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. మనం చదువుకున్నాం, ఏశావు చేతులు దయచేసి అక్కడ అంటాడు కదా, నీ సేవకుని సమస్తమైన ఉపకారములను రెఫరెన్స్ చూడండి 10వ వచనం 32 10వ వచనం. నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములు సమస్త సత్యమునకును అపాత్రుడును, ఎట్లనగా నా చేతికరతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరు ఏశావు చేతులను దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.
నేను చదువుతాను, రాకండి, అది కలవట్లేదు కనుక. నీవు నేను నీకు తోడే నిత్యముగా మేలు చేసి విస్తారమగుట వల్ల లెక్కింపలేని సముద్ర ఇసుక వల్ల నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు రాత్రి గడిపి తను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా ఉంచేసి తన అన్నకు కానుకగా పంపించేశాడు. ఏం చేశాడంట? తన అన్నకి కానుకగా పంపించేసేసాడు. అంటే మొదట్లో ఏమని ప్రమాణం చేశాడు? నేను సంపాదించిన దాంట్లో 10వ వంతు నీకు ఇస్తానన్నాడు. కనుక ఎప్పుడైతే ఆ మాట ప్రమాణం చేశాడు, దేవునికి ఇచ్చిందేం లే. మనుషుల్లాగా ఆయన కూడా మర్చిపోయాడు, మనుషుల్లాగా ఆయన కూడా ఇదైపోయాడు అందరిలాగే. కానీ సంపాదన వస్తున్నప్పుడు దేవునికి ఇచ్చింది లేదు. భక్తిలో ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, అంతా మంచిగానే ఉంది, ఏమీ లేదు. కానీ ఏశావు ఎదురైనప్పుడు నా ఏలినవాడకి అనే పదాన్ని వాడాడు. బాగా గమనించండి, ఏలినవాడు అంటే పరిపాలించువాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే తండ్రి దగ్గర నీ కత్తి చేత నువ్వు బ్రతుకుతావని ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. కత్తికి పవర్ వచ్చింది ఏశావుకి, అందుకని ఆ కత్తికి భయపడ్డాడు యాకోబు. శరీర సంబంధం ఆశీర్వాదం సమృద్ధిగా ఉంది, కానీ తండ్రి ఆ దీవెన కత్తికి ఉంది కనుక ఆ కత్తికి భయపడిపోయి నా భార్యని పిల్లలు నన్ను చంపునేమో అని భయపడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశారంటే ఉన్నటువంటి దాంట్లో దశభాగమని అన్నలే, కానీ కొంత భాగాన్ని తీసి కానుకగా అన్నకి పంపించేసేసాడు. భార్యల్ని పిల్లలంతా కూడా పంపించేసేసి ఆ రాత్రి అంతా కూడా ఏం చేశాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేశాడంటే. ఏం చేశాడంట? 30 పాడి వంటలను, వాటి పిల్లలు, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలు తీసుకొని మందను వేరుపరిచి వాటిని పంపించేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు చాలా స్పష్టతగా కనపడుతూ ఉన్నటువంటి విషయం. దేవునికి స్తోత్రం. ఇంకో ఆఖరి మాట చదువుకుందాము. ఆదికాండం 35వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి మనకు చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి మనం చదువు. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుటి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎదురున్న వారందరితోనూ మీ ఎదురున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రాలను మార్చుకొనడి, మనం లేచి బేతేలుకు వెళుదాము, నా శ్రమదినం నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గం నాకు తోడైన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదినని చెప్పాను అని రాశారు. కనుక దేవుని బిడ్డలైనట్టు ఈ పదం, ఈ మాట జరగటానికి ఎప్పుడు జరిగింది ఈ విషయం అంటే మనం చదువుకున్న దానికి దీనికి చాలా దూరము ఉంది. అప్పుడు అన్నకు కానుకలను పంపించేశాడు, ఈయన ఒక్కడే మిగిలిపోయాడు, ప్రార్థన చేశాడు. తర్వాత మళ్ళీ రాత్రంతా దేవునితో పెరుగులాట కలిగిన ప్రార్థన చేసి వెళ్ళిపోయేతున్న సమయంలో అన్న 400 మందితో నిజంగానే వచ్చాడు. వచ్చి ఎదురుపడుతున్నప్పుడు భూమిని తాకుతూ వెళ్ళిపోయి సాష్టాంగపడి మోకాళ్ళ మీద ఉన్న సమయాల్లో అన్న వచ్చి చంపటానికి వస్తున్నాడేమో అనుకున్నారు, కానీ దయచేసి చంపలేదు. ఎంబటే వచ్చి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్న తమ్ముడా ఎన్ని దినాలైంది నిన్ను చూసి తన ప్రేమని చూపించడం. దేవునికి స్తోత్రం. కనుకనే భూమి మీద కానుక అనేది ఎవరికి ఇవ్వాలంటే నీ ఏలిన వాడికి, అంటే నేను ప్రజెంట్ పరిపాలిస్తున్న వ్యక్తికి ఇవ్వాలి. అంటే రాజకీయ నాయకుల, నీ ఆత్మ సంబంధమైన జీవితం ఇది. కనుక ఒక సేవకుడి స్థానంలో ఉన్నాడో లేదు కాదు, కానీ నా ఏలిన వారికి అనే పదాన్ని వాడుతూ అక్కడ ఏశావుకి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ కానుకను పంపిస్తాడు. కానుకను పంపించినప్పుడు ఇవన్నీ ఏంటంటే నీ దాసునికి దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన, ఇది నీ కొరకే పంపిస్తున్నా అన్నప్పుడు దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు. నాకు వద్దే అంటే లేదు దయచేసి నువ్వు స్వీకరించమన్నప్పుడు ఆయన స్వీకరించడం జరుగుతుంది. కనుక నీవంతా జరిగిపోయిన తర్వాత రా తమ్ముడు నేనున్న సాటి నువ్వు కూడా విందామని ఉంది, కానీ కలిసి ఉంది నివసిస్తామంటే లేదు. ఈ మందలన్నీ కూడా మరి తల్లులు కలిగిన చిన్న పిల్లలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నీతో వేగంగా వస్తే అవి మధ్యలో చనిపోతాయి. కనుక నువ్వు వెళ్ళు, నేను వస్తానన్నాడు. అన్న వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తన దగ్గరకు మటుకి వెళ్ళలేదు, వేరే ప్రాంతంలోకి వెళ్ళి నివసించాడు. నివసిస్తున్నప్పుడు దేవుడు చెప్పింది ఏమిటంటే, మొదట్లో నేను నీతో మాట్లాడానే, ఆ స్థలములోకి వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పాడు.
అయితే ఈ మాట కాస్త పెడచెవిని పెట్టాడు. ఆనాటి నుంచి ఈనాటి వాటికి కూడా మనకి పెడచెవిని పెట్టుకోవటం ఎక్కువ. నేను త్వరగా ముగిస్తాను, సమయం కూడా మనకు 10 కావస్తుంది. కనుక నేను పెడచెవిని పెడతాం బాగా అలవాటు. చెప్పింది చేయం కానీ చేయింది ఏదో చెప్తాం. వేయాల్సింది వేయం కానీ కూరల్లో వేయకూడదు ఏదో వేసేస్తూ ఉంటాం. రుచి ఎక్కువేమో కానీ ఉన్నది కూడా పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కనుకనే యాకోబుకి ఒకటి చెబితే ఆయన ఏం చేశాడంటే వెళుతూ షెకెము అనేటువంటి ప్రాంతంలో ఆగిపోయాడు. అక్కడ తన కుమార్తె జీవితం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కుమార్తె జీవితం కష్టకాలాలు ప్రారంభం అయిపోయినాయి. తన కుమార్తెకు అవమానం కలిగింది, వీళ్ళకు కూడా అవమానం కలిగింది. యాకోబు కుమారుల్లో ఉన్నటువంటి ఇద్దరు ఏం చేసి కత్తులు చేత పెట్టుకొని ఆ ప్రాంతంలో వారందరిని కూడా పురుషులను చంపివేయటం జరిగింది. అప్పుడు యాకోబు ఏమంటాడంటే అరుస్తాడు, గదుముతాడు, ఏంది మీరు చేసిన పని, ఇలాగ మీరు చేశారు కదా, రేపు వాళ్ళంతా వచ్చి మన మీద పడితే మనం ఉంది కొద్దిమందిమే, మనం నిలబడగలమా ఏంటి అని చెప్పి భయపడుతూ కుమారుల్ని గద్దించినప్పుడు కుమారులు ఏమంటారంటే అతను ఒక వేసి ఎడల జరిగించినట్లుగా మా సహోదరి ఎడల జరిగించినప్పుడు మేము ఎలాగ ఉండం, మా రక్తం మరిగిపోతుందిగా అన్నట్టుగా వారు మాట్లాడతారు. సరే అని చెప్పిన తర్వాత ఆ భయంతో వణికిపోతున్నప్పుడు, ఆ వేదంతో ఉండి చుట్టుపక్కల ప్రాంతం అంతా వచ్చేసి ఈ ప్రాంతంలో నా కుమారు ఇలా చేశారు కనుకనే మమ్మల్ని ఏం చేస్తారో భయపడుతున్నప్పుడు దేవుడు వారితోటి మాట్లాడి నువ్వు వాగ్దానం చేయబడిన స్థలంలోనికి వెళ్ళిపోయి బలిపీఠము కట్టమంటాడు. ఎంబట ఏం చేస్తాడు యాకోబు బయలుదేరి అక్కడి నుంచి అందరం బయలుదేరని అంటాడు. ఎక్కడైతే దేవుడు మాట్లాడాడు, ఎక్కడైతే రాత్రి కాసా పండుకున్నాడు, వాళ్ళు ఇచ్చిన భూమికి ఆకాశానికి వేయబడి దేవుడు స్వరం వాగ్దానం చేశాడు, నేను ప్రమాణం చేశాడు, ఇది దేవుని మందిరమగును అని చెప్పి ఆ స్థలంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్కడి నుంచి లాభాన్ని యొక్క విగ్రహాలన్నీ కూడా తెచ్చేసేసింది రాహేలు. అవి కానీ వాళ్ళ దగ్గర బంగారమే కానీ అన్ని దేవతలే కానీ మొత్తం కూడా మూట కట్టేసి ఒక చెట్టు దగ్గర కింద భూమిలో పాతి పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయి యెహోవాకు బలిపీఠము కట్టారు. దేవుని స్తోత్రం. 35లో మొత్తం మనం చదువుకుంటే ఈ విషయాలన్నీ కూడా స్పష్టతగా రాయబడి ఉంటాయి. అంటాడు కదా 4వ వచనం, వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులు ఉన్న పోగులను యాకోబుకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తక వృక్షం కింద దాన్ని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారు చుట్టూన్న పట్టణం మీద ఉండిన గనుక వారు యాకోబు కుమారును తరమలేదు. దేవుడు చెప్పిన పని చేశాడు కనుకనే ఈ దేవుని యొక్క శక్తి అంతా కూడా ఆ ప్రాంతం అంతా కమ్ముకుంది. భయం వచ్చేసింది. యాకోబు జోలు ఎవరు కూడా రాలేదు. కనుకునే దేవుని బిడ్డలైనటువంటి వారము అన్నాడు దేవుడు, నేను నీతో తోడుగా వస్తున్నాను, నేను ఆశీర్వదిస్తాను, నీకు తోడే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నీతోనే మళ్ళీ వస్తాను, నీతో వస్తున్నాను, నీతోనే మళ్ళీ తిరిగి రప్పిస్తాను దేశానికని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగని యాకోబుతో వెళ్ళిపోయాడు. మళ్ళీ యాకోబుని తీసుకొని వచ్చాడు దేవుడు. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు యాకోబుని. ఈ నెల రోజుల్లో కూడా ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించే విషయం ఏంటంటే మనల్ని ఆశీర్వదించాడు దేవుడు. రేపటి నుంచి 1వ తారీఖు మళ్ళీ 10వ నెల ప్రారంభం అవుతుంది. మనం ఉదయాన్నే లేచి గబగబా మొహం కడుక్కొని తినక అటు నడుతూ ఇటు తిని టవలేసుకుని పనులకు ఉద్యోగాలకు పోవటం కాదు. నిద్ర లేవగానే మోకాళ్ళు వేయాలి. ప్రభువా గడిచిన నెలంతా నువ్వు కాపాడావు. ఈ నెల 1వ తారీఖు 10వ నెల, ఈ నెలంతా కూడా గడిచిన నెలలో నువ్వు ఏ రీతిగా తోడుకున్నావో ఆ రీతిగా మమ్మల్ని కాపాడు. ఒకవేళ నీ దృష్టికి మేము తప్పిదమ్మ చేస్తే బయలుపరిచి మేము సరిచేసి ఉండడం కృప చూపు అని చెప్పి ప్రార్థన చేసుకుని మనము ప్రభును స్తుతించి లేవాలి. అట్టి విషయాన్ని ఎవరో కూడా మర్చిపోకూడదు. కనుకనే యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు, తీసుకొని వెళ్ళాడు, ఆశీర్వదించాడు. యాకోబుని బట్టి లాభాన్ని ఆశీర్వదించాడు. మళ్ళీ అతన్ని ఆశీర్వాదకరంగానే ఒక్కడిగా వెళ్ళాడు యాకోబు. తనకి గొప్ప సంతానము, పనివారు, సైన్యము, పశువులతో ఆశీర్వాదకరంగా తీసుకొని వచ్చాడు. ఈ రోజుల్లో దేవుడు మనల్ని కూడా ఈ నెలలో మీరు దేవుడు చేసిన మేలు చెప్పి ప్రభుని ఎంతగానో స్తుతించారు. ఈ నెలలో మరొక నెలలో మనము 10వ నెలలో కూడా ఆ చివరిలో దేవుడు చేసిన మేలులు మనం సన్నిధిలో సాక్షులు నిలబడి చెప్పి ప్రభును మహిమపరిచే విధంగా దేవుడు మన తోడే ఉండే విధంగా మన ప్రార్థనలో ముందుకు వెళ్దాం. నెలంతా దేవుడు కాపాడిన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన